వెల్కమ్ టు మేడం అంతే. సో ఇక్కడంతా మేము ఒక ఖాళీ స్థలంలో ఉన్నామని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ అయినటువంటి వీడియో మీ అందరికి కూడా తెలుసు. బట్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మరోసారి మీ అందరికి పరిచయం చేద్దాం అన్నట్టు ఒక చక్కటి ప్లేస్, అద్భుతమైన ప్లేస్కి నేను ఇక్కడికి వచ్చాను. మనం ఎన్నెన్నో అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ చూసాం, బట్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టపడి అండ్ ప్రతి ఒక్కరికి కూడా కంఫర్టబుల్గా ఉండేటటువంటి బడ్జెట్స్లో ఉండేటటువంటి పైప్ లైన్ లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. సో వినడానికి టైటిల్ అద్దరిపోయింది కదండి. సో మేము కూడా చూడటానికి అండ్ అలాగే ఈ క్రియేటివ్ థాట్ తో ఈ పైప్ లైన్ లో ఇల్లు కట్టినటువంటి మానసారెడ్డిని కలుద్దామని ఇక్కడికి వచ్చేసాం. సో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరు కూడా పరిచయం చేస్తాను, పదండి. డెఫినెట్ గా మానసారెడ్డిని కలుస్తాము. ఇది తప్పకుండా పెట్టుకుంటుంది, ఎందుకంటే రేట్ కూడా చాలా తక్కువ, రీజనబుల్ లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే చాలా హ్యాపీ. సో కమ్ ఆన్. ఎస్, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఆశ. సో డెఫినెట్ గా వాళ్ళ ఆశలందరి కూడా నెరవేర్చేటటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ తో మనం ముందుకు వచ్చింది మానసారెడ్డి. మరి ఇంకెందుకు ఆలస్యం, పరిచయం చేసేసుకుందామా? మన ల్యాండ్ లో గెస్ట్ హౌస్ లోనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి డెఫినెట్ గా ఇష్టపడతారు. సో పిలిచేసాయి. హలో హలో మ్యామ్. హాయ్, రండి. హాయ్ మానసా, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. సో న్యూస్ ఛానల్స్ లో ప్రతి చోట కూడా నేను ఈ పైప్ లైన్ లో ఇల్లు అన్న వెంటనే ఎక్సైట్మెంట్ తో వచ్చేసాను అనమాట, పరిగెత్తుకుంటూ. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? సో చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రశాంతంగా ఇల్లు చూసేసి కూర్చొని డిస్కస్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇల్లు చూసేద్దాం. కమ్ ఆన్. సో శివాని, నీ కుడికారు ముందు పెట్టి. ఓ yes, వావ్, వెరీ గుడ్. అంటే మన ఇద్దరం సరిపోయాం అనుకున్నాం, కానీ సరిపోయాం, మంచిగా కంఫర్టబుల్. సో ఎంత బిగ్ ఫ్యామిలీ అయినా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉండొచ్చు అన్నమాట. అలా ఉంది. yes. సో ఇప్పుడు మనం 1 BHK లో ఉన్నాము. సో ఎంటర్ అయితే ఇక్కడ ఒక 2 చైర్స్ మీకు కనిపిస్తున్నాయి, స్మాల్. ఎవరైనా గెస్ట్ వస్తే హ్యాపీగా కూర్చోబెట్టారు. సో ఇప్పుడు మీ ఇంటికి గెస్ట్ మేమే. యా, సో హ్యాపీ కూర్చున్నాం. సూపర్. చెక్క బాగా బలంగా ఉంది నాలానే. అంటే అది మనం ఫిక్స్ చేసేస్తాం అన్నమాట. నార్మల్ టెంపరీ పెడితే ఇబ్బంది అవుతుంది. సో ఫిక్స్ చేసేసి హ్యాపీగా గెస్ట్లను అక్కడే కూర్చోబెట్టేసి, ఇక్కడే వంట రూమ్ ఉంది, ఇక్కడ కాఫీ చేసేసి అక్కడ ఇచ్చేయచ్చు. సూపర్ సూపర్. సో ఇది కిచెన్. పైన ఒక 2 షెల్ఫ్స్ ఇచ్చాము, ఓపెన్ షెల్ఫ్స్. అంటే లైక్ రెగ్యులర్ గా యూజ్ చేసుకునే యూటెన్సిల్స్ మనం పెట్టుకోవచ్చు అక్కడ. సూపర్. దెన్ అక్కడ నుంచి ఇక్కడ కింద మనకి ఇది గ్యాస్ ఏరియా. సో ఇక్కడ ఒక స్మాల్ సింక్ ఇవ్వడం జరిగింది అండ్ కింద కబోర్డ్స్ ఉన్నాయి, వీటిని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మేము మా డస్ట్ మొత్తం పెట్టేసాం లోపల. సో ఇది సో ఒక చిన్న ఫ్యామిలీకి, క్యూట్ ఫ్యామిలీకి సరిపోయేటటువంటి చాలా ఈజీగా. అండ్ మీరు నెక్స్ట్ సైడ్, ఆపోజిట్ సైడ్ చూసుకుంటే ఒక టేబుల్. ఇది డైనింగ్ లాగా వాడుకోవచ్చు, స్టడీ టేబుల్ లాగా వాడుకోవచ్చు, రాసుకోవడానికి వాడుకోవచ్చు, ఈవెన్ ఏదైనా పార్టీ చేసుకోవడానికి హ్యాపీగా యూజ్. 100%. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫోల్డబుల్. వావ్, సూపర్. మనం ఫోల్డ్ చేయొచ్చు. ఫోల్డ్ చేస్తే పెద్ద హాల్ లా ఉంటుంది. పెద్ద హాల్ స్పేస్ వచ్చేస్తుంది. ఒకసారి మనం చూద్దాము జస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది చాలా స్టాండర్డ్ ఉంది, బట్ దీన్ని ఫోల్డ్ చేస్తే కూడా అంతే స్టాండర్డ్ ఉంటుంది. సో ఇలా దీన్ని తీసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో ఈ స్పేస్ అంతా ఖాళీ మనకి. అంటే లైక్ ఇప్పుడు తిరగాలి, కంఫర్టబుల్ గా వంట చేసుకోవాలి, కుక్ చేసే టైంలో ఇలా కింద పెట్టవచ్చు. కుక్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా మళ్ళీ పెట్టుకొని హ్యాపీగా ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ. మళ్ళీ దీన్ని తీసేయచ్చు మనం, మనకు కావాల్సుకున్నట్టు డైరెక్ట్ ఇలా తీసేసి. అండ్ చాలా ఈజీగా కూడా ఉంది, చాలా ఈజీగా. మళ్ళీ ఇక్కడ ఇలా కూర్చోవచ్చు. సో మార్నింగ్ లెగ్గానే ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే ఉంటుంది. నా కాఫీ పిచ్చి తగిలయ్యా, అసలు భలే ఉంది. సో ఇక్కడ నుండి మనం ఎంటర్ అవుతున్నాం వాష్రూమ్ కి. వాష్రూమ్ కమ్ బెడ్రూమ్. సో ఇది వచ్చేసి మన వాష్రూమ్ ఏరియా. సో ఇది లైక్ కంప్లీట్ గా ఓపెన్ అవుతుంది మనకి డోర్. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా. సూపర్. సో ఇక్కడ మనకి ఒక వెస్టర్న్ కమోడ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక ఫ్లష్ ఉంది, హ్యాండ్ వాష్, చిన్న షవర్ కూడా ఉంది. సో బేసిక్ గా ఇది ఇప్పుడు కొంచెం కంజెస్టెడ్ ఉంది, బట్ మన ఒరిజినల్ మోడల్స్ లో అయితే దీన్ని బ్యాక్ ఇచ్చేస్తాం అనమాట. ఇచ్చే ప్లేస్ లో మనం వాష్రూమ్ ఇవ్వడం వల్ల ఇంకా స్పేషియస్ గా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఎంటర్ అవుతున్నాం బెడ్రూమ్ లోకి. వాష్ ఏరియా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు బెడ్రూమ్ కి వచ్చేసాం. ఎంటర్ అయిపోయాము. సో ఇది మన బెడ్. మనం కంఫర్టబుల్ గా కూర్చొని మాట్లాడుకోవచ్చు అనుకుంటా. yes. సో ఈ బెడ్ సైజ్ వచ్చేసి 5x6. ఓకే. సో ఇద్దరు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ లేదు, ఎవరైనా ఒక 2 పర్సన్స్ హ్యాపీగా పడుకోవచ్చు. ఈ సైజ్ బెడ్ మీద నేను, మా వారు, మా పాప ముగ్గురం కూడా సరిపోతాం. ఓ మై గాడ్, మా ఫ్యామిలీ సరిపోతుంది. తప్పు శివాని అలా చెప్పకూడదు, బాధపడతారు. మనం అలాగే పడుకుంటాం కదండి. అయినా ఈ బెడ్ మీద మన ఇద్దరే సరిపోతామే, అది కూడా కొంచెం డౌట్, అసలు టెస్ట్ చేయాలి. ఏం లేదు, ముగ్గురు కంఫర్టబుల్ గా సరిపోతాం. ఊరికైనా అలా చెప్తూ ఉంటారు. నేను మాత్రం నందిని కింద పడకూడదు. నందిని
బట్ అండ్ ఇక్కడ వ్యూ కూడా మళ్ళీ ఇక్కడ వ్యూ ఉంది మనకి. యాక్చువల్గా ఇది క్లోజ్ చేసి పెట్టాము మనం, బెడ్ అని మనం ఓపెన్ కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో మనం దీన్ని ఇలా థింగ్స్ పెట్టేసి క్లోజ్ చేసాము. ఓకే. సో వెనకాల కూడా బ్యాక్ యార్డ్ మంచి ఏమన్నా మొక్క లాంటివి పెట్టుకున్నామంటే అసలు బెడ్ ఇది ఒక హల్చల్ మామూలుగా లేదు, సినిమాటిక్ వ్యూ లా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మనం చూసుకుంటే బయట మనకు ఒక టెర్రస్ ఉంది పైన. ఓకే. టెర్రస్ కి మేము ఇక్కడ జస్ట్ ఎక్కడ స్టెప్స్ ఇచ్చాము, టెంపరీ స్టెప్స్ అన్నమాట. అంటే ఈ హౌస్ షిఫ్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాం మేము. ఓకే. సో ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ ఇక్కడ. బట్ సూపర్ థాట్, క్యూట్ గా నీట్ గా భలే చేశారు మానస గారు. మేడపైకి మేడపైకి వెళ్దాం. అవును, ఇక్కడ ఏసీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చా? ఏసీ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఈ డోర్ వచ్చేసి మీకు ఇప్పుడు గ్లాస్ తో ఉంది. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ గ్లాస్ హాఫ్ సిమెంట్ అండ్ బ్రిక్ తో వస్తుంది. ఓకే. సో మనకి యాక్చువల్ గా ఏసీ ఇక్కడ రాదు, మధ్యలో బెడ్ వస్తుంది కాబట్టి సైడ్ నుంచి వస్తుంది. సైడ్ వెంటిలేషన్ ఉంటుంది అండ్ ఏసీ కూడా మనం కంఫర్టబుల్ గా ఫిక్స్. ఓకే. సో ఇక్కడ పవర్ వాటర్ అన్ని ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ లైట్ ఆల్రెడీ వెలుగుతుంది. యా రైట్, అవును. ఫ్యాన్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అండ్ స్విచ్ బోర్డ్ కూడా చక్కగా పెట్టేసాము. కింద నుంచి వాటర్ సప్లై వస్తుంది మనకి, కింద నుంచి డ్రైనేజ్ సప్లై కూడా ఉంది. ఓకే. సో కంప్లీట్ హౌస్ కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ హౌస్ లో ఉన్నాయంటారు. అబ్బా సూపర్. ఓకే, ఒకసారి మేడం మీదకి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు టెర్రసా? సాయంత్రం టెర్రస్ మీదకి వెళ్ళి హ్యాపీ కూర్చునే విధంగా చాలా హ్యాపీగా అంటే మేము పైన కొంచెం గ్రాస్ అది మొత్తం పెట్టేసాం అనమాట. ఆర్టిఫిషియల్ గ్రాస్. ఆర్టిఫిషియల్ గ్రాస్ ఒరిజినల్ పెడితే ఇప్పుడు మేము కూడా ఎక్కొచ్చుగా ఇది. కంపల్సరీ మనం ఎక్కాలి. ఇది వెయిట్ ఎంత వస్తుంది? ఇది ఎంతైనా వస్తుంది సార్, ఎంతైనా వస్తుంది. 1000 kg వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది పట్టుకోండి. హ్యాపీ జర్నీ. ఇక్కడ నుంచి నాకు నేను ఫ్రాక్ తో అన్కంఫర్టబుల్ గా ఉన్నాను, బట్ ఓకే. ఆయన లాడర్స్ ఎక్కి చాలా కాలం అయింది, నాకైతే సరదాగా ఉంది. స్నేక్ అండ్ లాడర్ కాబట్టి డ్రెస్ కొంచెం సపోర్ట్ చేయాలి. జాగ్రత్త. యా, నీ డ్రెస్ జాగ్రత్త కాదు, డ్రెస్ కాలు కింద. అవును. వావ్, జాగ్రత్తగా శివాని ఎక్కింది కాబట్టి అద్భుతంగా. ఇప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఎక్కిపోతున్నాను. ఏదో పెద్ద వెంచర్ లో అడ్వెంచర్ లో చెప్తున్నా. మనకి ఇది అడ్వెంచర్. ఇప్పుడు దాన్ని పట్టుకో. మనసా నిజంగా ఏం కాదు కదా? ఏం కాదు సార్, మ్యామ్ ఎక్కారు, మీరు టెన్షన్ పడకండి. మ్యామ్ ఎక్కారు, నాకనే 21 kg తక్కువ. అమ్మో శివాని ఉండు, ఇది వర్కౌట్ లో చేస్తూ ఉండాలి. అక్కర్లేదు, ఇదే వర్కౌట్. దా. అవును మ్యామ్, ఎవ్రీ మార్నింగ్ ఇస్ బెస్ట్ వర్కౌట్. బెస్ట్ వర్కౌట్ కదా, 10 సార్లు ఎక్కి దిగితే అయిపోతుంది. దిగేస్తే సరిపోతుంది. దా. ఏ ఫైనల్లీ yes. జాగ్రత్త, ఇటు వైపు రండి. ఇటు సెంటర్ లో ఇటు మొత్తం వస్తుంది. ఫైనల్లీ పైకి వచ్చేసాం. బట్ టెర్రస్ మాత్రం హ్యాపీ కూర్చో. సో క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా, మూన్ లైట్ డిన్నర్ లాగా కాదు. ఈ తడకలేయడం వల్ల చాలా చల్లగా ఉంది. మూన్ లైట్ ఇంకా క్యాండిల్ కాదు, ముఖ్యంగా ఈ తడకలేయడం వల్ల కొంచెం చల్లగా ఉంది. సో మెయిన్ గా దీనికి 2 పర్పసెస్ ఉన్నాయి పెట్టడానికి. ఒకటేమో సమ్ సిట్టింగ్ ఏరియా. ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చూస్తున్నారు కదా, అవును. ఇది చుట్టూ జస్ట్ మనం కొంచెం రైలింగ్ ఇచ్చేసి క్లోజ్ చేసేస్తే అసలు ఇది ఒక ప్రైవసీ రూమ్ అవుతుంది. సూపర్. అసలు పైనుంచి అంటే మనం కూర్చుంటే ఈ హైట్ వచ్చేస్తాము, పైనుంచి ఓపెన్ ఎయిర్ వస్తుంది అండ్ కింద మనం ఏం చేస్తున్నాం అంటే ఇండైరెక్ట్ గా ఇది ఇండైరెక్ట్ గా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నమాట. ఇంకా మన ఇష్టం. సో ఫస్ట్ మొదలు అనేది ఇక్కడ మన మానస పెట్టేసింది కాబట్టి దీని తగ్గట్టుగా మన స్టైల్ తగ్గట్టుగా మన బడ్జెట్ తగ్గట్టుగా చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇక్కడ ముఖ్యంగా అండి, పొద్దున్నే కానీ హ్యాపీగా టీ తాగొచ్చు, రాత్రిలో కానీ మంచి ఇక్కడే కూర్చొని మంచి మజ్జిగ తాగొచ్చు. మా ఆయన మజ్జిగ, మేము మంచి మూన్ లైట్ డిన్నర్ తింటూ కూర్చోవచ్చు. లేదంటే పిల్లలకి ప్రైవసీ చదువుకోవచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. యోగా చేసుకోవచ్చు, అది మెయిన్ థింగ్. యోగా మ్యాట్ వేసుకొని యోగా చేసుకోవచ్చు. మ్యాట్ అక్కలేదు, ఇదే మ్యాట్ లో ఉంది మంచిగా గ్రాస్ మ్యాట్. అండ్ బోల్డ్ అని మొక్కలు పెట్టుకొని అబ్బా హ్యాపీగా. ఇది ఒక మంచి డ్రీమ్ ప్రాజెక్ట్ లా ఉంది తెలుసా మాన్సా, సీరియస్ గా. ఇప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టించుకోవాలంటే ఎన్నో కోట్లు కావాలి, బట్ ఇది సింపుల్ గా క్యూట్ గా నీట్ గా ఎంత బాగుందో. అండ్ మాన్సా రెడ్డి ప్లీజ్, అసలు నీకు ఈ థాట్ ఎందుకు వచ్చిందో చెప్పు ఒకసారి. సో ఇంత చిన్న వయసులో మెయిన్ గా ఇండియాలో సస్టైనబుల్ లివింగ్ అంటే లైక్ తక్కువ ఎకనామికల్ గా ఇలా హౌసింగ్ తీసుకురావడం అనేది అది చాలా డేస్ నుంచి చాలా మంది చేస్తున్న రీసెర్చ్. ఇందులో మెయిన్ గా వచ్చేసి మైక్రో హౌసింగ్. సో మైక్రో హౌసింగ్ లో మనకు చాలా టైప్స్ ఉన్నాయి మళ్ళీ మార్కెట్ లో. లైక్ మీరు ఇప్పుడు చూడొచ్చు, కంటైనర్ హౌసెస్ ఉన్నాయి, వుడ్ హౌసెస్ ఉన్నాయి, డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. 24 hours లో కూడా మనం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ దాంతో మన హౌస్ కట్టి ఇచ్చేస్తాం. బట్ ప్రాబ్లం ఏంటంటే అది ఎంతవరకు డ్యూరబుల్ అంటే లైక్ అన్ని వెదర్ కండిషన్స్ లో తీసుకోగలుగుతుందా, ఇలాంటి కొన్ని టాస్క్లు ఉన్నాయి మనం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఉన్నారు అంటే
ఇది హౌసింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు 10-20 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలనుకుంటా. అవును. సో అలాంటి కేసెస్లో మనకి ఆల్ 3 వెదర్ కండిషన్స్, విండ్ ఎలా వస్తుంది, విండ్ కూడా తీసుకోవాలి, సడన్గా ఏదైనా ఎర్త్క్వేక్ వస్తే అది కూడా తీసుకోవాలి, అన్నీ లైక్ ప్రతి ఒక్క దానికి చెక్ చేసుకొని నేను క్యాలిక్యులేట్ చేసుకొని రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ పాడ్ అనేది అంటే మనం ఏదైతే పైప్ చూస్తున్నామో అది దానికి సెట్ అవుతుంది. సూపర్ 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 సూపర్. సో మెయిన్గా వచ్చేసి ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి అంటే పర్టికులర్ ఈ కాన్సెప్ట్ ఇండియాలో లేదు, మనకి వేరే కంట్రీస్లో మనం చూస్తాము, బట్ డిఫరెంట్ వేలో చూస్తాము, డిఫరెంట్ మెథడాలజీ ఉంటుంది. సో ఇండియాకి వచ్చేసరికి మనం కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇలాంటి పక్కన ఏసెస్ ఉంటాయి, రోడ్డు పక్కన వాళ్ళు పడుకొని ఉంటారు అక్కడ. సో అలా ఒక థాట్ నుండి తీసిన ఐడియా ఇది బేసిక్. సో ఇప్పుడు చెప్పండి, నాకు గ్రేట్నెస్ ఏమనిపిస్తుంది అంటే మనం చాలా సినిమాలో చూస్తాం అని చెప్పడు కానీ ఇలాంటి పైపులు పాపం పేదవాళ్ళు ఇల్లు లేని వాళ్ళు పడుకుంటూ ఉంటారు, అలాంటి సీన్స్ చూస్తుంటాం. కానీ ఆ పైపుని కూడా ఒక రిచ్ హౌస్ లో కట్టవచ్చు అనే థాట్ రావడం ఫస్ట్ వన్ నీకు హ్యాట్స్ ఆఫ్. అది కూడా చాలా మినిమం బడ్జెట్ లో, నలిసి 3 lakhs 3.5 lakhs అసలు ఆ బడ్జెట్ లో ఇంత మంచి ఐడియా రావడం. ఇంకో విషయం ఇందాక కూడా నేను చెప్పాను, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్క మనిషి కళ. సో ఎక్కువ బడ్జెట్లు పెట్టి అన్నన్ని లక్షలు పెట్టి మనం కొనలేము కాబట్టి జస్ట్ ఇది 40 గజాల్లో 40 గజాల్లో ఈ చక్కగా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా నా సొంత ఇల్లు అని హ్యాపీగా ఉండేటటువంటి ఇల్లుని మీరు ప్రొవైడ్ చేస్తారు. మంచి రిచ్ లుక్ తో ఎస్. సో లోపల కూడా మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అవును, అన్ని ఉన్నాయి, ఫర్నిచర్ ఇస్తున్నాం మనము. సో వి ఆర్ హ్యాపీ. అంటే ఆ బడ్జెట్ లో ఇంకా మేము కాస్ట్ కటింగ్ యాక్చువల్ గా చేస్తున్నాం. 3.5 lakh అనేది మేము ఇప్పుడు ఒరిజినల్ గా రిలీజ్ చేసాము. ఇప్పుడు తక్కువ రిలీజ్ చేసి తర్వాత పెంచడంలో మీనింగ్ ఏముండదు. సో మేము రిలీజ్ చేయడమే మాక్సిమం రిలీజ్ చేసాము. సో అది ఇంకా కాస్ట్ కటింగ్ చేసి తగ్గిస్తే 2.8 lakh లో మేము ఇచ్చేయగలుగుతాం ఈజీగా. ఓ సూపర్. ఇప్పుడు ఓన్లీ ఆఫర్ చెప్పేస్తే మామూలుగా ఉంటారు అనుకుంటా మామూలు. సూపర్ సార్, గ్రేట్ అది. సో జస్ట్ పైప్ లైన్ 40 గజాల్లో 7 feet అయితే మనకి 3 lakhs పడుతుంది, విత్ టెర్రస్ అయితే 3.5 lakhs పడుతుందని ఇందాక మీరు చెప్పారు. అండ్ 9 feet అయితే కంఫర్టబుల్. 9 feet ఎంత పడుతుంది? 9 feet కూడా 3.5 lakh లో ఇచ్చేయచ్చు. సూపర్ అయితే 9 feet పైప్ లైన్. సో కంఫర్టబుల్ గా హైట్ ఉన్న వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఇంట్లో తిరగడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ 3 lakhs 3.5 lakhs కన్నా తక్కువ బడ్జెట్ వస్తుందంటే లోపల వుడ్ వర్క్ కానీ అదంతా ఇంకా మన ఇష్టం, కావాలంటే ఎక్కువ పెంచుకొని చేయించుకోవచ్చు, లేదంటే తగ్గించుకొని కూడా చేయించుకోవచ్చు. బట్ హ్యాపీగా ఉంది, అసలు చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎస్. సో ఇంటికి రాగానే హాయిగా ప్రశాంతంగా అలా అన్ని సెట్ చేసుకొని నీట్ గా ఇంట్లో పని కూడా ఎక్కువగా ఉండదు యాక్చువల్లీ. అది మెయిన్ థింగ్. మన పని మనం మనదన్నీ కూడా నీట్ గా పెట్టుకోవచ్చు అందేటట్టు. సో మనకి పని మనిషి ఖర్చు కూడా తగ్గిపోద్ది. ఎస్. అంటే చిన్న ఫ్యామిలీస్ కి వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు, వర్క్ వెళ్ళి వచ్చిన తర్వాత అంతా క్లీన్ చేసుకొని అంతా చేయాలి, మళ్ళీ అది రెంట్ హౌస్ లో చేయాలి, కొంచెం ఎగ్జాస్టెడ్. సో దానికన్నా ఇది మన ఓన్ హౌస్ లో చేసేయచ్చు ఎవరైనా. సో చాలా తక్కువ బడ్జెట్ లో డెఫినెట్ గా ఇంకా ఇప్పటికే మీకు బోల్డ్ ఆర్డర్స్ వచ్చేసి ఉంటాయి. సో మేము కూడా చాలా ఎక్సైట్మెంట్ తో నేను మా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇంకో నిజం ఏంటంటే మేము డెఫినెట్ గా తీసుకోవాలంటే మాకు ఒక ల్యాండ్ ఉంది శంషాబాద్ లో, సరదాగా పెడదాం ఒక 3 lakhs పెట్టి అని చెప్పి నిజం చూడడానికి వచ్చి. అంటే నీకు ప్రమోషన్ చేయడానికి కాదు, మాకు నిజంగా ఆల్రెడీ నీకు అన్ని ఛానల్స్ ఇస్తున్నాయి. సో ఆల్ ది బెస్ట్. బట్ ద సేమ్ టైం ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ పక్క మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఇలాంటి థాట్ వచ్చింది, మరి మీ ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ ఇదంతా ఎలా ఉంది మీకు? లేదు మ్యామ్, ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ అసలు జీరో. నేను స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎలా అంటే డైరెక్ట్ గా ఫేస్ మీద నువ్వు అమ్మాయివి ప్రశాంతంగా చదువుకున్నావు, బీటెక్ అయిపోయింది కూడా LPU లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్ నుండి. సో మంచి కాలేజ్ చదువుకున్నావు, మంచి కంపెనీలో జాబ్ వచ్చేస్తుంది, ఫిక్స్ అయి ఉన్నారు, మంచి పర్సెంటేజ్ ఉంది, సో ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాంటి టైంలో సడన్ గా సివిల్ లో బిజినెస్ కి వెళ్ళడం అంటే అది నిజంగా డేర్ చేయడం అన్నారు. అందులో మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ ఇండియాలో లేదు. అసలు దీన్ని బయటకు తీసుకెళ్తే ఇది స్కేలబుల్లా కాదా, అసలు ప్రజలు నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు ఎలాంటి ఐడియా లేదు మనకి. ఎందుకంటే హౌసింగ్ అనేది బిగ్గెస్ట్ సెక్టర్ అది. సో వాళ్ళు ఎలా ఉండేనంటే ఇంట్లో వాళ్ళది ఎక్సెప్ట్ మమ్మీ ఒక్కరే నాకు సపోర్ట్ చేశారు. నాకు ఫాదర్ లేరు, సో చిన్నప్పుడే చనిపోయారు. సో మమ్మీ ఒక్కరు అవ్వడం వల్ల అంటే కనీసం నా సపోర్ట్ అయినా ఉండాలి అని చెప్పేసి మమ్మీ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు. తను కొంచెం ఎడ్యుకేటెడ్, PG ఫినిష్ చేశారు. అది నాకు ప్లస్ అయింది, మమ్మీ ఎడ్యుకేటెడ్ అవ్వడం అనేది. అది అక్కడి నుంచి సపోర్టింగ్ గా ఫైనాన్షియల్ గా కూడా ఫండింగ్ కోసం ఆల్మోస్ట్ ఒక 40 to 50 పీపుల్ ని కలిసాను. నేను ఎక్కడి నుంచి రూపాయి కూడా రాలేదు కానీ అది సాడెస్ట్ థింగ్ మాకు. బట్ మమ్మీ తన సేవింగ్స్ నుంచి ఇంకా కొంచెం ఫైనాన్స్ తీసుకొని నాకు ఇది ఇవ్వడం అనేది జరిగింది. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఫ్రెండ్స్, దీని గురించి అర్థమవుతుంది ఏంటి, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. సో
సో చదువుకుంటే ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్ అర్థం చేసుకునే కెపాసిటీ వస్తుంది. అండ్ అలాగే ఇలాంటి మన థాట్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా మిగతా వాళ్ళందరూ కూడా ప్లీజ్ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. చూడండి ఇప్పుడు అందరూ ఎంత ఎక్సైట్ అవుతున్నామో, ఇలాంటి కొత్త కొత్త థాట్స్ కి కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా అసలు పైప్ లైన్ లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే మానసారెడ్డి 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 ఇది ఒక్క పేరే వినిపిస్తోంది. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు బిజినెస్? ఇప్పుడు బాగుంది. అంటే గవర్నమెంట్ త్రూ కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కవిత మ్యామ్ ని కలవడం జరిగింది ఆల్రెడీ. సో మన దగ్గర నుంచి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. ఒక ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఓకే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సైట్ లో. సో మోర్ ఓవర్ అది కాకుండా మనకు ఎక్కువగా అంటే ఓన్లీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తెలంగాణలో, బట్ ఆంధ్ర నుండి కూడా చాలా ఆర్డర్స్ మేము ఇప్పటి వరకు కాల్స్ తీసుకున్నాము. అంటే మేము పర్సనల్ గా మా కంపెనీ త్రూ ప్రమోషనే స్టార్ట్ చేయలేదు ఈ రోజు వరకు, ఇప్పటి వరకు. బట్ స్టిల్ జస్ట్ స్క్రోలింగ్స్ చూసి, యూట్యూబ్ లో చూసి, మామూలుగా టీవీ ఛానల్స్ లో చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 80 ఆర్డర్స్ వరకు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మాకు. ఇంకోటి గ్రేట్ ఏంటంటే విషయం వీక్ గా ఉంటే పబ్లిసిటీ పీక్ గా ఉండాలి. సో ఇందులో విషయం బలంగా ఉంది కాబట్టి నువ్వు ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు పబ్లిసిటీ కోసం. సో డెఫినెట్ గా నీ దగ్గరికి న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి. గ్రేట్. చాలా బాగుంది. ఎక్కువగా ఇప్పుడు ఫార్మ్ హౌసెస్ అండ్ మనకి ఏమంటారు టూరిస్ట్ రిసార్ట్స్ అవి ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే హౌసింగ్ అంటే ఇంకా మన వాళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు. అయ్యో దీనికి మేము పరిగెత్తుకుంటూ వచ్చామంటే టైం కూడా చూడండి, ఇది మార్నింగ్ 9:41. సో మార్నింగ్ ఇక్కడ మేము 7:30కి వచ్చేసాం అనమాట. సో మీది అలా ఉంది, ఇంత పరిగెత్తుకుంటూ వచ్చాం మేము. సో మమ్మీ వాళ్ళందరూ హ్యాపీయా? ఇప్పుడు చాలా హ్యాపీ. మమ్మీ అయితే అసలు తను ఇప్పటివరకు పడ్డ స్ట్రగుల్ చిన్నప్పటి నుంచే మాకు ఇప్పటివరకు చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. మా ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మా ఇంకా లైఫ్ స్టైల్ అవ్వచ్చు. మేము అమ్మాయిలం ఇద్దరం, నాకు ఒక సిస్టర్ ఉంది. ఇద్దరం అమ్మాయిలం అవ్వడం అనేది హెక్టిక్ టాస్క్. అది అట్లీస్ట్ ఒక సన్ ఉన్నాడు అంటే కొంచెం సపోర్ట్ ఉండేది. మమ్మీకి అది కూడా లేదు. సో అందరం లేడీస్ అయిపోయేసరికి మాకు ప్రతి విషయం ఏది ఒక ఛాలెంజ్ మాకు. సో కొడుకులాగా చక్కగా మీరు అన్ని ఆశయాలన్నీ కూడా నెరవేర్చారు. ఇంకేంటి? మానస్ రెడ్డి లాగా ఒక అబ్బాయి లాగా మీరు కూడా. మీది ఎవరు? బొమ్మకల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నాది. తెలంగాణ. ఇంకేది పక్క తెలంగాణ నుంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మన కేసీఆర్ చేసేస్తాడు నీకు. ఇంకా మంచి ఆపర్చునిటీస్ అక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్ గా మీ థాట్ కి, మీ క్రియేటివిటీకి టేక్ ఏ బౌ. సీరియస్లీ అని ఆల్ ద బెస్ట్. ఇంకా బోల్డ్ అని సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్క చోట నీ ప్రాజెక్ట్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం మాట కాదు, నిజంగానే మేము ఒక గెస్ట్ హౌస్ లాగా తీసుకొని మాది కూడా ఒక ఆర్డర్. ఇలాంటి పర్సన్స్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు. నిజంగా మా ల్యాండ్ లో చేసుకొని అట్లీస్ట్ ఫ్యూచర్ లో ఇల్లు కట్టినా సరే ఇది ఒక పక్కకు ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాం. సో ఇది మూవబుల్ కూడా. అసలు మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాం. అయితే ఇంకో ల్యాండ్ కొన్నప్పుడు అది తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకుంటాం. ఇంకేంది నందినికి పెద్ద కట్నం ఇదే. దాని పేరుతో పాటు ఇది ఇచ్చే కట్టం తీసుకెళ్ళిపోని. ఇది అంటే ఎక్కడికంటే అక్కడికి మనం షిఫ్ట్ చేసి ఇది 20 years వరకు ఉంటుందని చెప్పేసి అన్నారు కదా. 100 years దీని లైఫ్ స్పాన్. వావ్. అంటే ఎవరైనా హౌసింగ్ కావాలి అంటే 20 years మినిమం ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ దీని ఒరిజినల్ లైఫ్ టైం వచ్చేసి 80 to 100 years ఇచ్చేయచ్చు. డెఫినెట్ గా వాటర్ పైప్ లైన్స్ అనేది దానికన్నా స్ట్రాంగెస్ట్ ఏముంది చెప్పండి. సో దాంతోనే హౌస్ అంటే ఇంకా బిందాస్ హ్యాపీగా అట్లా పడుకోవచ్చు అంతే. ఎందుకంటే మాక్సిమం ప్రెషర్ తీసుకోగలుగుతుంది ఈ పైప్. అండ్ మోర్ ఓవర్ అంటే ఒరిజినల్ పైప్స్ కి ఇప్పుడు మనం చేసిన హౌస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంటే మనం ఒక 2 layers ఇంక్రీజ్ చేసి కొన్ని టెక్నిక్స్ చేంజ్ చేసి మనం హౌసింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాటర్ పైప్ ఓన్లీ వాటర్ కోసం డిజైన్ చేశారు. బట్ ఇది మేము హౌసింగ్ కి కూడా డిజైన్ చేసాం. ఎలాంటి ప్రాబ్లమ్స్, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, వాటర్ లోపలికి వచ్చి మాయిశ్చర్ తీసుకోవడం అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆల్ వెదర్ కండిషన్స్ కి పర్ఫెక్ట్ హౌస్ ఇది. పక్క పైప్ లైన్ లో హౌస్ అనేది 100 ఏళ్ళు గ్యారంటీ. 100 ఏళ్ళు గ్యారంటీ. సూపర్. నాకు ఇంకోటి ఎగ్జాక్ట్ ఏముందంటే మన ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి క్లైమాక్స్ ఎన్నో కూర్చుంటాడు. రైతులందరూ నీళ్ళన్నీ ఆపేసి ఇలా పైప్ లైన్ కూర్చుంటారు అనమాట. నాకు తెలిసి అక్కడి నుంచి వచ్చి ఉంటుంది థాట్. దీన్ని ఒక రూమ్ చేస్తే ఎలా ఉంటుందని. బట్ నిజంగా ఎక్స్ట్రాడినరీ థాట్. సో ఎనీవేస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్ గా మీ అందరి సపోర్ట్ కూడా మా మానసారెడ్డికి ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.